నేను 90లో పాలు అమ్ముకుంటున్నాను. పాలు అమ్ముకుంటా చదువుకుంటా ఉన్నాను. చిత్తూరు డైరీ 2,5 లక్ష పాలు ఆడ గవర్నమెంట్ ఉంటే అక్కడికి అమ్మోళ్ళన్నా ఉన్నాయి, ఎవరన్నా ఉన్నాయి. ఆయనకు కావాల్సింది ఏంటంటే అందరినీ వాలంటరీగా పోలీసులతో కొట్టించి వాలంటరీగా రిటైర్మెంట్ చేసి ఇప్పుడు కొన్ని కోట్ల నష్టం ఆ మిషనరీస్ అంతా కూడా తుప్పు పట్టిపోయి 90 నుండి 32 సంవత్సరాలు సర్వనాశనం చేశారు. నేను నా సైకిల్ నాడు మారేసి నేను వచ్చి డిగ్రీ తర్వాత ఎంఏ పిహెచ్డి ఇంగ్లీష్ చదువుకొని ఈ మచిలీపట్నం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసుకుంటున్నా. నేను ఒక్కడు చదువుకున్నా కానీ నా వెనకాల పాలు మోసిన వాళ్ళు కొన్ని లక్షల మంది జీవితాలు పాడైపోయి చాలా హీన స్థితంగా ఉన్నారు. ఆ ఫ్యాక్టరీ అయితే అట్లే పడింది. ఉన్న ఫ్యాక్టరీని చంపేసినటువంటి దుర్మార్గుడు. నేను 2002లో కూడా ఎస్కే కృష్ణదేవ్ యూనివర్సిటీ అనంతపూర్లో కూడా స్పీచ్ ఇచ్చాను. బీకామ్ వాళ్ళకి పనికిరారు వాళ్ళు టీచర్లు అన్నారు. అప్పుడు బీఈడీ కూడా చంద్రబాబు ఇచ్చినాడు నా స్లోగన్కి. జగన్ గురించి ఎంత చెప్పినా చాలదు. ఇప్పుడు కుప్పంలోకి వెళ్ళాడు. కుప్పంలో అనేది ఎట్టి పరిస్థితి ఈరోజు మీకు రాసిస్తా 100% అక్కడ ఏమాత్రం బోనీ కాదు. ఏమంటే అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసి మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు చూస్తుంటే చాలా అమాయకులు. 3 స్టేట్లకు కలిసినటువంటిది కర్ణాటక, తమిళనాడు. అక్కడ వాళ్ళకి ఏమీ ఇది లేదు. మొన్న చెప్పినటువంటి పేపర్ స్టేట్మెంట్లో చాలా మనం స్వతంత్రం రాకముందు 1900లో ఉండే నాలెడ్జ్ కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు ఎవరైనా స్త్రీలు ఎక్కడైనా నెల రోజు బయటపడితే ఊర్లో ఉండకుండా ఒక తోటలో తోలేస్తారు వాళ్ళని. వాళ్ళు అప్పుడు ఏది లేదు కాబట్టి ఒక క్లాత్ చూసుకొని తుడుచుకుంటా అంటే టీవీలో నేను చూశాను ఈ విషయం. అది అందరికీ క్యాన్సర్ తగిలి అనేక మంది చనిపోతున్నారంట. ఏమీ లేని వాని పరిస్థితి ఏదైనా చాక్లెట్ తీస్తే అబ్బా ఎంత తీయగా ఉంది అనేటువంటి అని సందంలో జరిగింది ఒక 10 ఏళ్ళప్పుడు. కానీ ఇంకా మాత్రం జరగదు. మోసం 100%. భరత్ ఇప్పుడే చెప్తున్నాడు కదా, ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చి మారుమూల పల్లెల్లో చాలామంది వాళ్ళకి ఏమీ తెలియని స్థితుల్లో వాళ్ళని ఎప్పుడు వాళ్ళ ముఖం కూడా చూడలేదు. తర్వాత ఈ బొమ్మ చూపిస్తే చంద్రబాబు బొమ్మ ఎవరో మాకు తెలియదు అంటున్నారు. అదే జగన్ బొమ్మ చూపిస్తే మాకు రోజు బతిమిస్తున్నాడు, తింటున్నాడు, అది ఇది చేస్తున్నారు, అన్ని పథకాలు మహానుభావుడు ఆయన వల్ల బతుకుతున్నామని దండాలు పెడుతున్నారు. ఇప్పుడు అది నేను చూసింది. ఎన్ని ఏమైనా కూడా మోసంతోనే జరిగింది. అందరూ కొంతమంది ఎన్టీఆర్ పేరు తీసేసినారని చెప్పేసి పురంధరేశ్వరి వాళ్ళు ఎగిరినప్పటికీ రాత్రి 9:30కి హింసించి చంపేసినటువంటి ఇది స్టోరీ కూడా వేసి పెట్టారు టీవీలో. వాళ్ళు చేసిన దానికి ఒకరిద్దరు మాట్లాడిన దానివల్ల ఎట్లా చంపించాడనేది తెలుసు. ప్రత్యక్షంగా నాకు ఎట్లా తెలుసు అంటే మా బంధువు వైజాగ్లో పల్లా సింహాద్రి అని ఉన్నాడు. ఆయన మంచి వయసు 1985లో, ఇప్పుడు 85 వయసు. అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పారు నాకు 2 సంవత్సరాలు అప్పుడు మమ్మల్ని అందరినీ వైస్రాట్ల కేసు తోలి పోలీసులతో కొట్టించి మా ముందర గడిపెట్టి తాళం వేసేశారు. ఆ విధంగా వచ్చాడని తెలుగుదేశం సింహాద్రి చెప్పాడు. ఆయన కొడుకు కూడా శ్రీనివాస్ ఉన్నాడు, పల్లా శ్రీనివాసులు. ఆయన కూడా తెలుగుదేశం తండ్రికి ఇచ్చినాడు కాబట్టి అట్లా ఊగుతూ ఉన్నాడు పల్లా సింహాద్రి చెప్పినప్పుడే నేను నమ్మాను 5 years అప్పుడు. ఓహో ఇలా జరిగిందని. అదే అప్పుడు చెప్పింది 17వ శతాబ్దంలో మహమ్మద్ గోరీ విజయంతో వచ్చి వారిని చంపేసినట్లా. పొంగనూరు మాది. నా పేరు వెంకటరాముడు. ఎంఏ పిహెచ్డి కూడా చేశాను. చంద్రబాబు నాకన్నా 5 years అయినా కూడా ఆయన ఎకనామిక్స్ ఫెయిల్ అయ్యాడు వెంకటేశ్వర యూనివర్సిటీలో. కానీ ఆ ఎకనామిక్స్ని ప్రజల మీద రుద్ది ఇక్కడ మాత్రం పాస్ అయ్యాడు. కానీ అది ఎప్పుడైనా ఒకసారి గొంతుకు చుట్టుకొని ఈడిపిస్తుంది 100%. ఎన్టీఆర్ పేరు మార్చినప్పటికీ కూడా దానికి ఒక రీజన్ ఉంది. ఆయన రూపాయి డాక్టర్ రాజశేఖర రెడ్డి దానికి ఎలిజిబుల్. మార్చినా కూడా ఎన్టీఆర్ జిల్లాకే పేరు పెట్టిన తర్వాత ఒక పార్ట్ దానికి డాక్టర్గా ఆ రెలవెన్స్గా పెట్టడము 100%. ఇది నేను ఒక హైలీ ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను దాన్ని జస్టిస్ చేస్తున్నా.